వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడు బయటకు తెస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ అని, కౌరవ సభను గౌరవ సభ చేశాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశానన్నారు. గౌరవ సభను అవమానించే పార్టీ ఇవాళ అసెంబ్లీలో లేకుండా పోయిందన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఎప్పుడు చూడలేదన్నారు. సాంప్రదాయాలను మర్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని ప్రజలని అన్నారు. వైసీపీ నేతలు కేవలం 11 నిమిషాలే సభలో ఉన్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. 200 ఉన్న పెన్షన్ను 2000కు, ఆ తర్వాత 4000 చేస్తామని, దివ్యాంగుల పెన్షన్ను 6000కు పెంచామని, మంచానికే పరిమితమైన వారికి 15000 పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల రూపంలో ఏటా 34,000 కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలిసి పోటీ చేయటం లేదని, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే కలిసి పోటీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకుంటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని భావించామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలని ఆయన తెలియజేశారు. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దిశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి. అదే మరిగా దేశ కడాన లెప్రసీ పేషెంట్స్కి కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఈరోజు దేశ మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం. కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే మానవత్వాన్ని నిరూపించుకున్న కూటమి ఎన్డీఏ కూటమి. దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను, దగ్గర 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష. ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం. మొదటి తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇదే కాదు అధ్యక్ష, ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉద్యోగస్తులకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష ఒకసారి బాధేస్తుంది, ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు, కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కాలేదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం
ప్రవేశపెట్టాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైనది అధ్యక్ష? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.